యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబాలు అందరూ క్షేమంగా ఉన్నారు? మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించబోతున్నాడు. దయచేసి ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకి, మీ కొలిక్స్కి అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు. దయచేసి గమనించండి, ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఇప్పటికి అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత, విడుదల, ఆశీర్వాదం పొందుతున్నారు. ఈ ఆదివారం కూడా మీరు రండి. 7 అభిషేక ఆరాధనలు జరుగుతున్నాయి. రేపు వచ్చే ఆదివారం 2వ అభిషేక ఆరాధన జరగబోతున్నాయి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని సిద్ధపరిచెను. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మీ అందరికీ ఇస్తున్నాడు. దేవుడు మీ కొరకు శ్రేష్టమైన దాన్ని దాచిపెట్టి ఉంచారట. దేని బిడ్డలారా, అనేక మంది మీ ప్రార్థనలు అడుగుతున్నారు. ప్రభు, నాకు సహాయం చేయండి, నా పిల్లల్ని దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి, నా భర్తను దీవించండి, మంచి భవిష్యత్తులు ఇవ్వండి. అనేక మంది మన ప్రార్థనలో అడుగుతూ ఉన్నాం. చాలా మందికి ఆలస్యమైనప్పటికీ అనుకుంటున్నారు, దేవుడు నా ప్రార్థన వినలేదేమో, నాకు జవాబు రావట్లేదు, ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, ఏంటి నా పరిస్థితి అని మీరు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, మరీ శ్రేష్టమైన దాన్ని మీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడట. దేని బిడ్డలారా, శిష్యులు సముద్రంలోనికి వెళ్ళినప్పుడు రాత్రంతా శ్రమ పడ్డారు. ఒక్క చేప కూడా వారికి పడలేనప్పుడు వారు నిరాశపడిపోయారు, విసుగు చెందుతున్నారు. అలాంటి సమయంలో యేసయ్య అక్కడికి వచ్చి మరీ శ్రేష్టమైన దాన్ని, సిద్ధపరిచిన దాన్ని దేవుడు వారికి చూపించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏంటి నా జీవితం అనే ఒక ప్రశ్న ఉందేమో. ఏంటి నాకు ఈ చీకటి, ఏంటి నాకు ఈ శ్రమలు, కష్టాలు, అప్పులు, ఇబ్బందులు? భయపడద్దు. దేవుడు నీకు శ్రేష్టమైన దానిని సిద్ధపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ ఉద్యోగంలో నువ్వు లాస్ అయిపోయావేమో, వ్యాపారంలో లాస్ అయిపోయావేమో, అన్ని కోణాలు పాడైపోయావేమో, భయపడద్దు. దేవుడు మరీ శ్రేష్టమైన దాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ నెలలో శ్రేష్టమైన ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దీవెనలు నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. శ్రేష్టమైన గర్భఫలం ఇవ్వబోతున్నాడు. మంచి వివాహం నీ జీవితంలో జరగబోతున్నాయి. ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి నీ జీవితంలో నమ్మకంతో, నిరీక్షణతో ఎదురు చూడండి. శ్రేష్టమైన ఈవులను నీకు, నీ పిల్లలకు దేవుడు ఉదయకాల సమయంలో దయచేయబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు ప్రభువా. కోల్పోయిన స్థితిలో, పాడైపోయిన స్థితిలో, లాస్ అయిపోయిన స్థితిలో ఉన్న వారు అనేక మంది ఉన్నారు ప్రభువా. వారందరితో మీరు మాట్లాడారు. మరీ శ్రేష్టమైన దాన్ని దేవుడు మీ కొరకు సిద్ధపరచాడని మీరు మాట్లాడారు. తండ్రికి స్తోత్రాలు. అవును ప్రభు, నువ్వు గొప్ప దేవుడవు నాయన. నీ పిల్లలైన మా కొరకు శ్రేష్టమైనది ఇవ్వగలుగుతాను. తండ్రికి స్తోత్రాలు. మీ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లోనైనా, వారి చేతి పనిలో శ్రేష్టమైన దీవెన కలుగును కాక. మీరు తోడుగుండి సహాయం చేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, మరీ శ్రేష్టమైన దాన్ని దేవుడు మీ కొరకు సిద్ధపరిచాడు. మీరు ఏమైతే కోల్పోయారు, ఏమైతే లాస్ అయిపోయారు, ఆరోగ్యంలో, కుటుంబంలో, వ్యాపారంలో, నీ ఉద్యోగం ఏమైతే కోల్పోయి భయపడద్దు. మరీ శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.